ఉగాది పండగ. ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. మరి రాశిపరంగా సంవత్సరం పాటు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా మనం చెక్ చేసుకుంటాం. అయితే మనం వచ్చేసి ఇక్కడ చాంద్రమానం ప్రకారం రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేది చెక్ చేస్తాం. అయితే కేరళ వాళ్ళు మాత్రం సూర్యమానం ప్రకారం జాతకాన్ని చెప్తూ ఉంటారనమాట, జ్యోతిష్యాన్ని. సో మరి కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందరూ కూడా అంటే రాశి ఫలాలకు సంబంధించి ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది, వారి భవిష్యత్ సంవత్సరం పాటు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలను తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుగారు. మరి వారి మాటల్లో కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురుగారు, కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యమానం ప్రకారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియజేస్తారు కదా. సో అందులో మొదటగా మేషరాశి వారికి ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. క్యూబ్ టీవీ ఛానల్ వారికి కూడా చూసేవంటి వీక్షకులకు కూడా శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు చెప్తూ వారి యొక్క రాశి ఫలాల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. సో మేషరాశి వారికి చాలా వరకు కూడాను ఈ యొక్క అంటే గత క్రోధినామ సంవత్సరంలో చాలా ఇబ్బంది పడిపోతున్నటువంటి వాళ్ళ మేషరాశి వాళ్ళకందరికి కూడా ఈ యొక్క సంవత్సరంలో చాలా వరకు శుభదాయకం రావడం అనేది జరుగుతుందమ్మా. అయితే ఇక్కడ నామాలు వేరే ఏదైనప్పటికీ ఇక్కడ చంద్రమానం సూర్యమానం రెండు కనబడుతున్నాయి కాబట్టి 15 రోజుల వ్యత్యాసాలు మాత్రం ఉంటుంది. ఈ 15 రోజుల వ్యత్యాసంలో ఈ ఒక రాశి వాళ్ళకు కూడా అదే విధానంగా మార్పు చేర్పులు ఉంటాయి ఏమా. కాబట్టి ఇలా మార్పుల్లో వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం పాజిటివ్ ఎనర్జీస్ రావటం, ఎక్కువ శాతం చాలా వరకు వర్క్ బిజినెస్ ముందుకు సాగటం, ఇలాంటివన్నీ జరగటం అని జరుగుతూ ఉంటాయి. అయితే గురుగారు, మనకి ఇప్పుడు ఉగాది అనగానే మనకు పేరు మార్పు జరుగుతుంది సంవత్సరానికి, ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది కదా. సో మనకి ఈ ఏడాది వచ్చేసి విశ్వవసునామ సంవత్సరం పేరు అనమాట. సో మరి ఈ మార్పు అనేది అంటే కేరళకి కూడా వర్తిస్తుంది అంటారా గురువుగారు? వర్తిస్తుందమ్మా, వర్తిస్తుంది, కంపల్సరీ వర్తిస్తుంది. మీకు ముందు వచ్చేస్తుంది, తర్వాత మాకు వస్తుంది. ఓకే. సో ఎప్పుడైనా ముందు మీకు వచ్చిన తర్వాత కేరళ వాళ్ళకి వస్తుంది. సో కాబట్టి ఇది ఇప్పుడు ఏంటంటే మీకు 30 తారీఖు ఉగాది, అవును, మాకు 14వ తారీఖు ఉగాది, నెక్స్ట్ మంత్. ఓకే. ఇతర దివసం అంటే ఒక 15 దివసం అంటే 15 రోజులు వ్యత్యాసం, 14 రోజులు వ్యత్యాసంలో కనపడుతుంది. ఉగాది ఆ రోజు విషు కొండాడతాం. ఆ రోజు కొత్తగా పంచాంగం ఇవన్నీ కూడా తీస్తుంటాం. సో ఈ పంచాంగ శ్రావణ ద్వారానే ఇప్పుడు కూడా యుద్ధ మాదిరి దాన్ని వీళ్ళకి అన్నీ చెప్తున్నాం మనం. సో ఈ మేషరాశి వారికి ఏంటంటే మంచి అద్భుతమైనటువంటి 11 లాభము, 9 నష్టము అన్నీ చెప్పవచ్చు. వాడికి మంచి ఆదాయం మంచి బ్రహ్మాండంగా దీర్ఘంగా ఉంటుంది. విదేశ ప్రయాణాలకు వెళ్ళడానికి మంచిగా వైపు ఉంటుంది. వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి డిఫరెన్స్ లేకుండా ముందుకు సాగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే గురుగారు, అయితే మరి మేషరాశి వారికి ఆరోగ్యం పరంగా చూసుకున్నా లేదంటే పొలిటికల్గా చూసుకున్నా, సో ముఖ్యంగా విద్యార్థులకి సో ఏ విధంగా ఉండబోతుందంటారు? ఎప్పుడు కూడా ముందు ఆలోచన అనేది చాలా అవసరం. ఏదో మనకి చేతికి డబ్బులు వస్తున్నాయని విచ్చలవిడిగా ఖర్చు చేయటం కానీ, మరి అనేక రకంగా ఆఫర్స్ వచ్చిన దాన్ని ధిక్కరించడం, అంటే ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అనేసి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో అలా చేయకూడదు. మీకు ఏదైతే వస్తుందో దాంట్లో ఓ 10 వస్తుంది అనుకోండి, 10లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఉద్యోగంలో సెలెక్ట్ కావడం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కాస్త మెరుగైనటువంటి పరిస్థితి రావటం అనేది జరుగుతుంది. ఎవరైనా కూడా ప్రీవియస్లీ బ్లడ్ రిటైర్డ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళంతా మెరుగైనడానికి అవ్వడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. తర్వాత ఉద్యోగ మార్పిడి, ఇంత వర్షం ఉద్యోగ మార్పిడి రావటం అన్న మాదిరి జరుగుతుంది. ఉద్యోగ మార్పిడి రావటం ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళటము, వీసా రావటము, అమెరికాకో కానీ కెనడాకో యూకేకో అలాగా వెళ్ళడానికి ఐటీ రంగంలో ప్రైవేట్గా పనిచేసే వాళ్ళకి జరగడానికి ఛాన్సెస్ కనపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నవంటి సిట్యువేషన్స్లో గవర్నమెంట్ ఉద్యోగం దొరికేదానికి అవకాశం ఉంటుందా? సో అటువంటి అవకాశం వచ్చేదానికి ఏమైనా ఉంటుందంటే తప్పకుండా ఉంటుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా
ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఫిమేల్స్ కానీ మేల్స్ కానీ ఆ ఒక యుద్ధార్థులకు ఎవరైతే ఉన్నారో అంటే యూతులు 40 లోపు కానీ 35 లోపు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ క్వార్టర్స్లో వాళ్ళకి దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురుగారు. సో అయితే ప్రైవేట్ పరంగా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి లేదంటే వృత్తి పనులు ఏవైనా చేసుకుని చిన్న చిన్న అంటే లైక్ షాప్స్ పెట్టుకొని జీవనం గడిపే వాళ్ళకి కావచ్చు, లేదంటే వాళ్ళు కొనసాగించే ప్రయాణాలకు ఎలాంటి ఆటంకాలైనా వచ్చే అవకాశం ఉందంటారా? లేదంటే ఒకవేళ ఉంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మేషరాశి వారికి మంచిది అంటారు గురుగారు? ఇప్పుడు ఏంటంటమ్మా, ఈ యొక్క ఉగాది వచ్చేది షష్టమి కూటమి నుంచి వస్తుంది. షష్టమి కూటమి ఉండడం వల్ల బుధుడు నీచ స్థానంలో ఉండటం, బుధుడు నీచ స్థానం ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతి రాశి వారికి కూడా ఎఫెక్ట్ రావటం అనేది కంపల్సరీ పడుతుంది. ఓకే. సో ఈ యొక్క దానికి రవి అధిపతి రావటం, రవి ఎవరు? సూర్యుడు అధిపతి రావటం వల్ల దీంట్లో ఉద్యోగపరంగా బిజినెస్ పరంగా కొద్దిగా దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. దెబ్బ తినటం అవకాశం ఎప్పుడైనా అంటే మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టబోతున్నారు, దాంట్లో నష్టం వాటిల్స్తుంది. సో ఎక్కువ యాంగ్జైటీస్ కాకుండా ఎక్కువ ఇది కాకుండా ఇది చేయాలి. ఎందుకంటే ఇది కూటమిలో వస్తుంది కాబట్టి, అష్టమి కూటమిలో వస్తుంది కాబట్టి దీనివల్ల ప్రభావికమైనటువంటి ఎక్కువగా శాతం కనపడుతూ ఉంటుంది. అయితే ఇది అన్ని రాశుల మీద వర్తిస్తుందా గురుగా అంటే అన్ని రాశుల మీద వర్తిస్తుంది, కానీ కొంచెం ఎక్కువ ప్రెషర్స్ లేకుండా ఏదో ఒక రాశి మీద భారీగా వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క దీంట్లో ఎందుకంటే ఎప్పుడైనా కూడా చూడండి అమ్మా, పంచక శ్రావణం రావటం సాధారణంగా ఈ అష్టమి కూటమిలో రాకూడదు ఎప్పుడు కూడా. ఓకే. సాధారణంగా రావాలి. ఎప్పుడైనా కూడా పాడి పంట గురించి మరి ఊరి వ్యవస్థ గురించి కానీ అన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలంటే అది ఆ విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా కనపడాలి. కానీ ఇప్పుడు రావటం ఏంటంటే అష్టమి కూటమి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా నష్టం అనేది మాత్రము ప్రతి రాశి వారికి కూడాను ఆ ఒక వైబ్రేషన్ మాత్రం ఉంది. ఓకే గురుగారు. అది ఎక్కువ శాతము సినీ తారాల మీద ఎఫెక్ట్ రావటం, సినీ తారాల మీద ఎఫెక్ట్ రావటము, రాజకీయ నాయకుల మీద ఎఫెక్ట్ రావటము, మరి ఇతర రంగంలో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ రావటం అనేది జరుగుతుంది. ఓకే గురుగారు. అయితే మరి మేషరాశి వారు ముఖ్యంగా మనకి షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది కాబట్టి సో అటునుంచి భయము ఉంది, ఇటు ఉగాది విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది. సో ఓవరాల్గా ఏడాది పాటు అంటే ఏడాది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుంటాం, బట్ కూటమితో కూడుకున్నది వస్తుంది కాబట్టి కొంచెం భయాందోళన కూడా ఉంటుంది గురుగారు. సో మరి మేషరాశి వారు ముఖ్యంగా కొన్ని రకాల ఇబ్బందుల నుంచి అనుకోండి, లేదంటే అనేక రకాల వాళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్యల నుండి బయటపడాలి అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు గురుగారు? చాలా చక్కని ప్రశ్న వేశారు గిరిజయ్య గారు. మీరు బ్రహ్మాండంగా శివుడిని ఆరాధన చేయటము, తిరువణామల లాంటివి గిరి ప్రదక్షిణ చేయటము అలాంటివి చేసుకోండి. ప్రతి మాస శివరాత్రి వస్తుంది కదమ్మా, ఆ మాస శివరాత్రి రోజున ప్రత్యేకంగా శివుడికి అభిషేకం పూజలు చేస్తూ ఉండండి, రుద్రాభిషేకం అలాంటివి చేస్తుండండి. చక్కగా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు మేషరాశి వాళ్ళు చేయాల్సినటువంటి దాన ధర్మాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? దాన ధర్మం అనేటప్పటికీ ఇక్కడ రవి అధిపతి వచ్చాడు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడాను ఏదో ఒక దానం ఇవ్వటం అని జరుగుతుంది. మొట్టమొదటి రాశిగా ఉంది కాబట్టి గోధుమలు దానం చేయటం. గోధుమలు కూడా ఎంత దానం చేయాలి? కిలంబావు పైన దానం చేయాలి. ఓకే. ఆ పైన దానం చేసిన తర్వాత మీరు దానం ఇచ్చానయ్యా, మీరు పుచ్చుకున్నారయ్యా అన్నట్టుగా చెప్పి పోతే కొంత ఇక్కడ మన కేరళ తమిళనాడు ఆచారం ప్రకారం ఏంటంటే అమ్మ గోధుమల పైన మట్టి ప్రమిద పెడతారు. ఓకే. ఆ మట్టి ప్రమిద పెట్టేసి దాంట్లో గుప్పడు నెయ్యి పెడతారు, అంటే నిండు నెయ్యిగా ఆవు నెయ్యి, అంటే దీపం ముట్టియకూడదు. నిండు నెయ్యి పెట్టేసి వెండి కాయినో బంగారు కాయినో రూపాయి కాయినో వాళ్ళ శక్తి తగినట్టుగా అందులో వేసి దానం ఇచ్చారనుకోండి, పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ ఇంకెవరితో కానీ దానం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఓకే గురుగారు. సో వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పూజా విధానం అలాగే పాటించాల్సినటువంటి పరిహారాలను చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.